ప్రేమిస్తున్నానంటూ వెంటపడి గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్న యువకుడు నవవధువును నడి రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం పెట్టి పరారవడంతో భర్త ఇంటి ముందు ఆందోళన దిగింది బాధితురాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ మౌన పోరాటం చేస్తున్న బాధితురాలికి అండగా నిలిచాయి మహిళా సంఘాలు. అధికారులు కల్పించుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ నగర్ కు చెందిన రావళి శ్రీకాంత్ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు ఇద్దరు మేజర్. దీంతో తమ ప్రేమకు ఎవరు అడ్డు చెప్పరని భావించింది ఆ యువజంట. అయితే ప్రియుడి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వారం క్రితం ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేస్తున్నారు. తీరా భార్య రవళితో ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ తల్లిదండ్రులు వద్దనడంతో సందిగ్ధంలో పడిపోయాడు. ప్రియురాలిని నడి రోడ్డుపై వదిలేసి ఇంటికి తాళం పెట్టి తల్లిదండ్రులతో కలిసి పరారయ్యాడు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో భర్త ఇంటి ముందు మౌన పోరాటం దిగింది రవళి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తోలుకొచ్చిండు. ఇంటికి తోలుకొస్తే వాళ్ళ అమ్మ నాన్న బయటకు నొక్కేసారు. దాంతో ఆయనకు బయటకు వేయండు. నాకు చెప్పలా చేయలేడు. వాళ్ళ ఇంటి వాళ్ళు నన్ను బయటకు నొక్కేస్తే నాకు చెప్పలు చేయకుండా వేయండు. రోడ్డు మీద వదిలేసిపోయిండు. నాడు పెళ్లి జరిగింది. 2 రోజులు తెల్లారి వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు వద్దన్నారు. నా రోడ్డు పైన వదిలేసిండు. తర్వాత దాంతో ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఫోన్ చేస్తలేడు, మెసేజ్ చేస్తలేడు. ఏం సంగతి అన్నది చెప్తలేడు. శ్రీకాంత్ జాడ తెలుసుకోవాలని మహిళా సంఘాల ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.